ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు సత్యరాజు, ఏమైనా తిన్నావా ఇవాళ? 10 రోజులుగా ఏం తినట్లేదంట, రోజు ఫోన్ చేస్తున్నారంట. ఇక అతను మొత్తానికి మాట పోయింది, ఇక ఏమీ తినలేదు, తాగలేదు. 10 రోజులుగా ఫోన్లు చేస్తున్నారు, వీళ్ళు ఎత్తి నాకు ఇవ్వట్లే. అంటే నేను బిజీగానే ఉన్నాను, నాకు ఇవ్వట్లే. ఫైనల్గా జరిగిన విషయం ఏంటంటే, ఇలా ట్రై చేస్తున్నా, ఎందుకో నేనే ఫోన్ తీస్తాను, చప్పలు కొట్టాను గట్టిగా, హల్లెలూయా. అయ్యా సత్యరాజ్ పని అయిపోయింది అయ్యా, మాట పోయింది, తిండి లేదయ్యా, 10 రోజులుగా మీకు ఫోన్ చేస్తున్నామయ్యా, ఎవరు ఇవ్వట్లేదయ్యా అని తల్లి ఏడుస్తూ ఉంది. అయ్యో అట్లానమ్మా, ఒకసారి ఫోన్ ఆయనకి. సత్యరాజు అన్నాడు. సత్యరాజు గట్టిగా పిలిచాను. అన్నాడు. యేసయ్య నిన్ను బాగు చేస్తాడు, బాధపడకు, ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. నేను లేనులేయ్యా, బిజీగా ఉన్నాను, ఫోన్లు తీసుకుంటాకి ప్రార్థన చేస్తున్నా అన్న. ఏం జరిగింది సత్యరాజు? లేచానయ్యా అన్న వెంటనే లేచాను, చప్పలు కొట్టండి గట్టిగా. వెంటనే రాత్రి నోట్లో నీళ్ళు వస్తున్నాయి, కుడిపంత వికారంగా ఉంది కదా, తగ్గిపోద్దని చెప్పని తగ్గిపోయిందా? ఈ మగోడు ఏం చేస్తాడు తెలుసా? 5 మంది పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఉంది చూడండి, అమాయకురాలు భార్య. మనోడు ఒక ఫోటో ఉన్నాడు ఇక్కడ, అక్కడికి వెళ్ళిపోయి అని ఇక అన్నం తినకుండా నీళ్ళు దాక్కుండా ముడక చుట్టుకుని పడుకుంటాడు. ఎన్ని సంవత్సరాలు మట్టి బాధలు వీళ్ళకే? 2 సంవత్సరాలు మట్టి మంచంలో నుంచి లెగడైనా కింద పడుకుంటాడు, అంటే మీద పడుకుంటాడు, తిండో అంటూ ఉంటాడు చచ్చేవాళ్ళలాగా. ఎక్కడ చచ్చిపోతాడని మాళేమో ఉండొచ్చుగా, నేను బలవంతంగా ఉంచారు, వినా అని చెప్తే ఉన్నాడు. ఇప్పుడు బాగా ఉన్నందుకు చేతులు పైకెత్తో, శక్తి బలం వచ్చేసిందా? నిన్న నువ్వు చెప్పలే, నేనే చెప్పా నీకు కడుపులో వికారంగా ఉంటుంది, ఇదంతా గుంజుతుంది అని చెప్పా. తగ్గిపోయిందా మొత్తం? ఏం తిన్నావు ఇవాళ ఉదయం? హోటల్కి వెళ్ళిపోయావా? ఎక్కడ వెళ్ళావు హోటల్? ఎన్ని బొండలు తిన్నావు? 5 తిన్నావా? 4 కదా? 5 బొండాలు. చప్పలు కొట్టాడు గట్టిగా. అది దేవుని శక్తి. మీరు బేమడోలా ఎక్కడో చెప్పారు, నాకు గుర్తుంది. బేమడోలా. మీరేం చదువుకున్నారు? నేను ఎంఎస్సి డిఈడి. నాతో ఏం చెప్పారు? కూలి పనికి వెళ్తున్నాను. కూలి పని చేస్తున్నారు. ఈ పాపేనా? ఈ ఇద్దరు ఎవరు? ఇలా. ఏమైందా పాపకి? పాపకి ఐ క్యాన్సర్. ఐ క్యాన్సర్. ఏ హాస్పిటల్ చూపించారు? విజయవాడ రెయిన్బో హాస్పిటల్. అదొకటేనా ఇంకెక్కడన్నా? విజయవాడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. 2 ఏమి చెప్తున్నారు వాళ్ళు అక్కడ? కన్ను తీసేయాలన్నారా? అప్పుడు మేము ఫోటో తీసుకోలేదు మిమ్మల్ని, మైకి పెట్టు. అప్పుడు కన్ను, ఈ పాప ఏంటి సిగ్గుపడుతుందా? 2 కళ్ళు ఇప్పుడు మంచిగా అయినాయా? అప్పుడు ఎట్లా ఉండేది కాళ్ళు? కన్ను వాటర్ కారి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంతసేపట్లో తగ్గిపోయింది అది? మేము హైదరాబాద్ వచ్చాం లాస్ట్ మంత్. మీరు ప్రార్థన చేయగానే ఆ నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్ గేట్ దగ్గర ఉండి మీకు ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాము. డాక్టర్లే అప్పటి వరకు కీమోస్ చేసినప్పుడు తీసేయాలన్నారు కన్ను. ఓకే. మీరు ప్రే చేసిన తర్వాత కన్ను చాలా బాగా రెస్పాన్స్ ఉంది, కన్ను ఉంచుతాము మేము అని చెప్పారు. పాపం చదువుకున్నారు, ఉద్యోగం రాలేదు. భీమడోలా మీది? భీమడోలు పక్కన దోప్చర్ల అని చెప్పారు. ఓకే, మంచిది. ఈమె చాలా ఏడుస్తుంది, ఈ పాప వల్ల చాలా ఏడుస్తుంది. అంటే అసలు ఏమని మీకు అనిపించేది? వాళ్ళు కన్ను తీసేయాలన్నారు కదా, అప్పుడు ఏమనిపించిందమ్మా? అక్కడ అందరితో చచ్చిపోదాం అనుకున్నాను. మీరు చచ్చిపోతారా? మీరు చచ్చిపోవటం ఏంటి? మా బాబుని అలా చూడలేక. గుడ్డి కన్ను తీసేస్తే చూడలేక ఇంకా తను మేమే కన్నామని. అమ్మా
ప్రతిసారి అది చూసినప్పుడల్లా మా కడుపును పుట్టి తను కన్ను తీయాల్సి వచ్చిందని చెప్పి ఏడ్చాం. అది చిన్నపిల్ల, ఈ డాక్టర్ గారు చెప్పారు కన్ను తీసేయాలని, ఈమెకి భయం, బాధ. మరి ఎట్లా నేను ఎట్లా మీకు తెలిసింది? టీవీలో చూసాం పాస్టర్ గారు. చూసినప్పుడు అనిపించిందా మీకేమని? వెళ్ళాలి ఖచ్చితంగా అనిపించింది. శనివారం వచ్చారా మీరు? ప్రార్థన చేసుకున్నాను దేవునికి. నేను దారి చూపి తిరగడానికి కాళ్ళు ఓపుకుంది, దారి చూపి నాకు అని ప్రార్థన చేసుకున్నాను. టీవీలో మీ ప్రార్థన చూసాము. ఖచ్చితంగా మీ దగ్గర రావాలనుకున్నాం. హైదరాబాద్ వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం. సోమవారమే మార్నింగే పాప చెప్పింది, నా కన్ను కనపడుతుందమ్మా ఎండలో కూడా అని చెప్పింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వందల 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 అద్భుతాలు ఇలా జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టి మహింపరచండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంతోషంగా ఉందా? రిపోర్ట్లు ఇక ఏమని వచ్చినాయి చిన్న రిపోర్ట్లు చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు 2 కళ్ళు కనపడుతున్నాయా నీట్గా? లెఫ్ట్ అయ్యే ఉందండి క్యాన్సర్, రైట్ అయ్యి బాగానే ఉంది. రైట్ బాగుంది, లెఫ్ట్ ఇప్పుడు 2 కళ్ళు మంచిగా కనపడుతున్నాయా? పాపను అక్కడ తిప్పండి, ఇక్కడ కెమెరా తిప్పండి. పాప పేరేంటి? పాప పేరు వినూత్న. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు డిగ్రీ చదువుకున్నారు అంతే. ఈ పాపతోటి ఇప్పుడు టెన్షను. ఆ పాప కన్ను తీసేస్తే గుడ్డిదైపోతే ఏంటి అని ఊహించుకుని వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు అక్కడ వచ్చినప్పుడు నేనేం చెప్పాను? గ్యారంటీలు ఏమైనా ఇచ్చానా? అసలు హాస్పిటల్కి వెళ్ళొద్దన్నారు. అసలు హాస్పిటల్ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? బట్ మైక్లో మాట్లాడి వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? సుదర్శన్ గారి దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏం చేస్తారు? హాస్పిటల్ కూడా వెళ్తారు. నేనన్నా హాస్పిటల్లో వచ్చిన ఏ రిపోర్టుతో నాకు పని లేదు, మీ ఇష్టంతో వెళ్ళండి. అక్కడ ఏమొచ్చిందో ఆ తర్వాత విషయము, కానీ నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, బిడ్డకి విడుదల ఇస్తాడని చెప్తే కేవలం వాళ్ళు ఏమని చెప్పి వెళ్ళారమ్మా మీరు హాస్పిటల్కి? నాకు కన్ను అసలు టెస్ట్ చేయించుకుందాం, ఎంతవరకు తగ్గిందని చెప్పి వెళ్ళామండి హాస్పిటల్కి. వాళ్ళైతే చాలా బాగా తగ్గిందన్నారు. మేము వాళ్ళతో అన్నాము, మీరు కాదండి మాకు ఎప్పుడో తెలిసింది తగ్గిందని, ఆ రిపోర్ట్ తీసుకురావడం కోసం వచ్చామని చెప్పి అన్నాం. పిల్ల చెప్పింది కదా సూప్ వస్తుందని. చూడండి ఎంత చక్కగా ఉంది పిల్ల. ఇదేంటి, ఇది ఎందుకు పెట్టుకున్నావు? రా నీకు నేను మంచిగా ప్రార్థన చేసి కళ్ళు ఇచ్చాను. అందరికి టాటా చెప్పు. చెప్పు అక్కడ దిగు. నడుస్తుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి బాధలు తీరెను, సకపరచెను యెహోవా. వ్యాధి బాధలు తీరెను, సకపరచెను యెహోవా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మీ దేవురమ్మా? మీ దేవురు? ఒకవేళ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి, దేవుడు కార్యం చేస్తాడమ్మా. థ్యాంక్ యూ జీసస్. హలో వందనాలు తల్లి, చెప్పండి. ఏ ఊరమ్మా మీది? విజయవాడ జ్యోతినగర్ చర్చి ఉంది అక్కడండి. అమ్మా అయితే హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఏం లేదు. మరి ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది హైదరాబాద్నమ్మా. అంటే ప్రోగ్రామ్ ఎవరో చూసారా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూస్తా ఉంటామయ్యా. మరి ఎప్పుడు చూసేటప్పుడు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనప్పుడు మీరు ఇక్కడికి శనివారం స్వస్థత ప్రార్థనకు రండమ్మా, మీ పరిస్థితులను బట్టి, సరేనా? అది మీ ఇష్టము, మేమేమో బలవంతంగా బాగు చేస్తారా అమ్మా అంటున్నా, సరేనా? సరే, స్తోత్రం నాయనా. ఈ బిడ్డను బట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా బాగోలేని పరిస్థితిలో ఉన్నారు.
మరి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి, బిడ్డకి సహాయం చేయండి, వేస్తున్నాములు. ఆమేన్. హలో సిస్టర్, మరి మీ కుమార్తె గురించి అమ్మా, హలో, మీ కుమార్తె తల వెంట్రుకలు ఊడిపోతుందని చెప్తున్నారు, లైవ్ చూస్తున్నారు కదా. శనివారం స్వస్థత ప్రార్థనకు తీసుకురండి అమ్మా, ప్రార్థన చేస్తాను, దేవుడి కార్యం చేస్తాడు. ఊడిపోయిన వాళ్ళకి ఎంతోమందికి జుట్లు వస్తున్నాయి. మరి క్యాన్సర్ వలన లేదంటే రేడియేషన్ ఎక్కువ పెట్టడం వలన కూడా కొంతమందికి జుట్లు ఊడిపోయిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా మరి తల మంచిగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. కొన్ని విషయాలు నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా. ముఖ్యంగా ఇప్పుడు నేను తెలియపరిచేది, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ అంటే ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాదు ఎల్బీ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ నుంచి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో. హైదరాబాదులో మీరు ఎక్కడ బస్సు దిగినా ఒకటే బస్సు, ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు అండి, 277, 279. ఈ బస్సుల్లో మీరు ఎక్కినట్లయితే సిటీలో ఎక్కడున్నా సరే ఈ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, యేసు ఆశ్చర్యపురం గుర్రంగూడ చర్చి ముందే దిగుతారు. గమనించండి, ప్రభు మరి చేస్తున్న ప్రతి మేలుని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో, ప్రైజ్ లాడండి అమ్మ. నేను అంటాం కాదు, మీరు త్వరగా చెప్తే బాగుంటుంది కదా. ఎంతో నిదానంగా మాట్లాడుతున్నారు ఎందుకు? స్తోత్రం. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బాధలో ఉన్నారో తొలగించండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. స్తోత్రం. నాయన గారికి కాలు నొప్పులు ఉన్నాయంట, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, అద్భుతం చేయండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ నొప్పులను తొలగించి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్, ఆమేన్. దయచేసి ఫోన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రియ బిడ్డలకు మనవి ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను చాలా కాల్స్ మా దగ్గర ఇప్పుడు ఆగిపోయినాయి. దయచేసి గమనించండి. ఈ కాల్స్ విషయంలో మీరు మాతో సహకరించండి. మీకు ఎక్కడ అయితే సిగ్నల్ ఉందో అక్కడి నుంచి మాట్లాడండి. మీకు చక్కగా ప్రార్థన జరుగుతుంది. కోపం రెప్పించకండి, ఇసుకించకండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ జీసస్. కాల్ కట్ అయిపోయింది అమ్మా, మీ కాల్ కలిసింది కట్ అయింది. దయచేసి ఈ మాటలు వినండి. మరి ప్రతి శనివారం దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం స్వస్థత శాలలో స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతున్నాయి. దయచేసి గమనించాలి. హలో 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 అమ్మా, ప్రైజులు తల్లి చెప్పమ్మా. అమ్మా చెప్పండి. వందనాలు తల్లి, చెప్పండి. మాకు మా మనవరాలు అనితకి మా అయ్యగారికి కొంచెం సైతాన్ల బాధలు జరుగుతున్నాయి అయ్యా. ఎవరికి? చదువుకోని అనిత. సైతానా? సైతాన్ అయ్యా. ఏమంటుంది? ఇంకా చదువుకోని లేదయ్యా. అన్నం తాగదెంతల్లా. ఏ ఊరు మీది? మాది కారంపూడి మండలం, చింతపల్లి గ్రామం. ఆ పాప పేరేంటి? అనిత. అనిత ఏం చదువుకుంటుంది మామూలుగా? ఇంజనీరింగ్. ఓకే. శనివారం స్వస్థత, సరే ఏదోట్లే కానీ శనివారం స్వస్థత ప్రార్థన జరుగుతుంది అమ్మా. తీసుకుని రండి, దేవుడు కార్యం చేస్తాడు. మీకోసం ఒక సాక్ష్యాన్ని చేస్తున్నాను. ఆ పాపదే, ఆ కారంపూడి నుంచి వచ్చిన పాపదే సాక్ష్యం వేయండి దయచేసి. ఆ సాక్ష్యం చూడండి అమ్మా, మీకు దేవుడు కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. వందనాలు అమ్మా, చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఏంటి అంటే? అదేంటమ్మా? రిక్లా? ఓకే ఓకే. ఆపరేషన్ ఎంత వయసు ఉందమ్మా?
ఇక్కడికి వచ్చేయండి, మొత్తం పూర్తిగా తగ్గించేస్తాం, సరేనా? అంటే అసలు కదలలేని పరిస్థితి రాలేదు. మమ్మల్ని రమ్మంటారా మీ ఇంటికి? అంటే మరి మీకు వీలైంది. నా వీలు గురించి మీకెందుకు, మీ బాధల గురించి. అంటే మరి దూరం రావాలంటే మరి ఇంకేమైనా ఇబ్బంది? నాకు మీ పేరేంటి చెప్పండి. నా పేరు కృపాయి గారు. కృప. చేయండి అయ్య గారు. కృప, మరి నీకు డాక్టర్లు చెప్పింది నిజం కాదులే కానీ విజయవాడ కదా? అసలు మీరు కదలలేరా? ఇప్పుడు అసలు బాగా రెండు కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయి. నేను తగ్గిస్తా, సరేనా? ఏం పని చేస్తారు మీ ఆయన? ఏం పని చేస్తారు? ఆయన గారు తాకి చేస్తాయి. టాపీ మేస్త్రా? మళ్ళీ చెయ్యమ్మా కృప, మళ్ళీ చెయ్యి, సరేనా? మీరు తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతుంది, A to Z తగ్గిపోతుంది అప్పటికప్పుడే, సరేనా? హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ మీ ఫోన్ కలిసింది, మాట్లాడతలేదు, కట్ చేసేయాలా? వెరీ గుడ్, ఆలే కట్ అయిపోయింది. దేవునికి మహిమ. మరి ఈరోజు చూడు, కృపా సిస్టర్ గారు వెన్నుముక్కకున్నటువంటి మరి కాళ్ళు కూడా నాడున్నట్టు, ఇది ఒక్క నిమిషంలో తగ్గిపోద్ది. కృప, మీరు వెయిట్ చేయండి, దేవుడి కార్యం చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మేము వినుకొండ దగ్గర మౌస్ మాట్లాడుతున్నామండి. వెనుకొండ, చెప్పండి. అదే మా మిస్సెస్ కి తలకాయ మైగ్రేన్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, తగ్గట్లేదు. ఓకే బ్రదర్, మీరు ఇప్పుడే చూసారా, ఎప్పుడైనా చూసారా టీవీ? టీవీ చాలా సార్లు చూస్తానండి, అంటే చేస్తాను కానీ చాలా వస్తాయి, చదవలేదు. ఆహా బ్రదర్, వీలుంటే ఒకసారి రెండు బ్రదర్, దగ్గరే కదా, ఏమవుతుంది? సాగర్ దగ్గర మాస్టర్ల రూట్ అండి మాది, మాస్టర్ల దగ్గర మేము. అవును అవును. అక్కడ నుంచి అంటే ఇబ్రహీంపట్నం వస్తే సరిపోతుంది. ఇబ్రహీంపట్నం కొంచెం ముందుకు రావాలి, హైదరాబాద్కే, హైదరాబాద్లోనే ఉంటుంది గుర్రం కూడా. కాకపోతే మీకు ఇబ్రహీంపట్నం తర్వాత ఇంజాపురం నెక్స్ట్ స్టాప్ మాది. శనివారం స్వస్థత ప్రార్థన శనివారం ఉంటుంది, తీసుకురండి బ్రదర్. ఇంకా టాబ్లెట్లు ఐతులతో పని ఉండదు, దాదాపుగా తగ్గిపోతుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్. చెప్పండి. నా పేరు అన్నపూర్ణ సార్. అన్నపూర్ణ గారు చెప్పండి. సార్ మా అక్క పేరు ఉమాదేవి, 42 ఏజ్ సార్. హార్ట్ పంపింగ్ అనేది ఎక్కువ జరుగుతుందంటండి. ప్రాబ్లం నాకు కూడా హార్ట్ ఎలా చేయండి అన్నారు. అక్కడికి 42, నాకు 39 సార్ ఏజ్. మెడిసిన్ ఇచ్చారు సార్, కానీ అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి వస్తూ ఉంది. స్వాట్లు తగ్గిపోద్దమ్మా. శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుంది, వీలుంటే తీసుకురండి. ప్రార్థన స్తోత్రం నాయన, నీ బిడ్డలను బట్టి అన్నపూర్ణ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా, మేలు చేయండి. ఏ సహాయం కావాలో నువ్వే ఇచ్చి మహిమ పొందండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కుమారి, విజయవాడ, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతుకు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్, హల్లెలూయా. విజయవాడ, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర రా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఉంటుందండి. ఆమేన్, హల్లెలూయా. పట్టుకో, పైకి రమ్మా, పట్టుకోండి. ఆమేన్, ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలాడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికల్ మట్లు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు, ఉన్నాయా? లేవండి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్, ఆమేన్. చూసుకో, గడ్డలన్నీ చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఉన్నాయా? ఏదో ఒకటి చెప్పమ్మా. లేదండి. లేవు లేవా? కాళ్ళు మంటలు అన్నావు కదా, అటు నడు. ఆమేన్. దా ఇదా, కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు.
ఆ? ఇక్కడ ఇక్కడ నొప్పులు. ఓ, రైట్, అవి కూడా తగ్గిపోతాయి. ఏసు రక్తం మెచ్చి కుమారి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదులేండి. లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదండి. లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలో ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో పడుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లుందో చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఊరుకో. చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టి ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుక పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7 నెలల నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్దక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి వచ్చి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. మేడ కరుణ, పక్షవాతం, కాలు చేయి పని చేయడం లేదు, నడవలేదు, గుండెల్లో స్టంట్ వేశారు, కుర్చీలు, బీపీ, షుగరు. మీరేనా? సరే రండి రండి, చప్పట్లు కొట్టండి. మేడ కరుణ. కరుణ ఎవరు? మీరేనా? ఇక్కడ నుంచోండి. ఆలలు ఎక్కడి నుంచోండి? ఇక్కడ నుంచోండి. ఎవరు కరుణ? మీరా? ఏమైంది మీకు? టెంట్ వేస్తారంట, జాగ్రత్త పెట్టుకోండి. ఏమండి ఎక్కడుంది ప్రాబ్లం? గోడలోనా? నువ్వేందు వెనక్కుండు తల్లి? ఏంది ముఖం అట్లా పెట్ట? మంచిగా పెట్టండి ముఖాలు. ఛేదించుకో. ఆమె ఉందా నిప్పు? తగ్గిపోయిందా? ఎంతకాలంగా చేయలేవట్లేదు పైకి? 10 సంవత్సరాలు కన్నా. స్టంట్ ఎందుకు వేశారు? టెంట్ మేడకి ఇది ఇక్కడ నుంచి వేసారయ్యా. ఇక్కడ నుంచి ఈ నేరం అంట పని చేస్తలేదంట, రక్తం నడుస్తలేదంట. నడపోతే దీని టెంట్ వేసారా ఇక్కడ నుంచి వేసారు. అప్పుడు నీకు టెంట్ వేయకముందు నేను తెలవదా? తెలుసు. మరి ఎందుకు వేయించుకున్న టెంట్? టెంట్ అది నొప్పి, పచ్చబాతం వచ్చేస్తుంది, ఆటో టాక్ వచ్చేస్తుంది, ఇది అయిపోతే అన్నారు. నేను ఒక సెకండ్ బాగు చేస్తా కదా. నేను మరి హైదరాబాద్ రాలేపోయానయ్యా. చేయించుకో. తగ్గిపోయింది పూర్తిగా? కొంచెం. ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్? ఇది కాలు అసలు నడవలేదు, మోకాలు ఇట్లా పీట మీద కూర్చోలేను. ఇప్పుడు ఎట్లా ఉంది అక్కడ చూడు? పీట మీద కూర్చోలేను. ఇప్పుడు ఎట్లా ఉంది చూడు? పర్వాలేదు, కొంచెం ఫ్రీ అయిందా? ఏమైనా నొప్పి ఉందో చెప్పు. నొప్పి, ఈ కాలే బాగా నొప్పి, కొద్ది దూరం నడవలేను, పీట మీద కూర్చోలేను. ఇప్పుడు నడుచుకుని చూడు సార్, నడవగలుగుతున్నావు లేదో? చప్పట్లతో దేవుని కనపరచండి, చప్పట్లతో దేవుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. చప్పట్లతో దేవుని కనపరచాలి, చప్పట్లతో. ఆమేన్, ఆమేన్. రా రా. ఆ కాలు నొప్పి ఉంటే ఏది ఉన్నా యథార్థంగా చెప్పాలమ్మా. ఉంటే ఉందని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా? ఉందా? ఓకే, కాలు నొప్పి ఎక్కడ ఉంది చూపించు, పైకి తీసుకోబట్ట. స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే. కొంచెం కాలే కాలు తిమ్మిరి తీస్తాలే కానీ ఇప్పుడు నొప్పి, మోకాలు నొప్పి ఉందా? అర్థమైందా? ఎంతకాలంగా ఉన్న బాధలు ఇవన్నీ? ఇవన్నీ సంవత్సరం నుంచి వస్తుంది కానీ మొన్న 4 నెలల కింద టెంట్ వేసారయ్యా. హార్ట్ అటాక్ వచ్చేసింది. చెయ్యి కూడా పాపం, మీ చెయ్యి లోపల పోయావు కదా, ఇప్పుడు లేపేస్తున్నావు. చూసుకో. ఆమె కాలు కూడా చూసుకో, ఇక్కడ పట్టేసింది నీకు. ఇక్కడ ఉంది నొప్పి. అయితే తమ్మిరి తగ్గిస్తా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఉన్నాయా? తగ్గిపోయినాయా? చప్పలు కొట్టండి. అమ్మకి హార్ట్ ప్రాబ్లం అని స్టంట్ వేస్తారు, అంతేనా? అంతేనా? ఎలాంటి ఏం చేయించుకోండి, నేనున్నా. గర్భం ఇదే సంచి ఉంటుంది కదా, తీస్తా. వద్దు, నేనున్నా.
హార్ట్ ఓపెన్ సర్జరీ ఉంది కదా, నేనున్నా. దయచేసి గమనించండి, ఏ సమస్యలో ఉన్నా నేనున్నా. పాస్టర్ సుదర్శన్ రావు, యేసు ఆశ్చర్యపురం. ఇక్కడ నెలలో ఒక్కరోజు శనివారం హైదరాబాదులో హాస్పిటల్కి వెళ్ళేదే లేదు. చప్పలు కొట్టి ప్రభుని కనపరచాను. సంతోషం ఉందా? రైట్, వెళ్ళిపో తల్లి, ఇక పరిగెట్టే. ఇట్లా ఆ మనిషి ఎవరో రా. ఏమవుతుంది ఈ మనిషి నీకు? పిన్ని ఏమంటావు? ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉందా? ఏలూరేనా? ఏలూరేనండి. మాది వసంతవాడ జంక్షన్ దగ్గర. జంక్షనా? మరి ఏలూరేనా? అబద్ధాలు ఎందుకు చెప్తావు? ఏలూరు మాది వసంతవాడ. మీ పిన్నా? పిన్ని అంటే మీ అమ్మకి చెల్లు. ఓకే, సంతోషమా? వెళ్ళిపోండి. యేసునామములో ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసునామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడేస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకరోజు గుర్రంగూడకు వచ్చినా, ఒకరోజు మీరు ఎవరో తెలియకుండా కానుక వేసినా, లేకుంటే మాతో ప్రార్థన చేసుకున్నా, నేను అప్పుడే మీ పేరుతో సహా చెప్పేస్తాను. ఎందుకో తెలుసు, అది నాకు దేవుడు నా ఆత్మలో ఉన్నాడు కనుక మీకు ఆ మేలు జరుగుతుంది. దయచేసి గమనించండి. దేవుని సేవకుడిగా ఇంత జనాన్ని గుర్తుపెట్టుకు ఎవడ తరం కాదు, కానీ నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు. అలాగే అంత పెద్ద వరం కూడా ఇచ్చాడు దేవుడు. మీరు ఇక్కడికి రానక్కర్లే, ఫోన్లో కూడా ఇలా ప్రార్థన చేస్తే, టీవీలో కూడా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఉన్నా కూడా రండి, ఇక్కడ హాస్పిటల్లో జరిగింది, ఇక్కడ జరుగుతుంది, చూద్దాం. దేవుడు ఈ బిడ్డలకి మేలు జరిగించుడు కాక. దయచేసి నోటి క్యాన్సర్ ఉండని, మెడకాయలో క్యాన్సర్, తలకాయలో క్యాన్సర్ ఉండి, బ్లడ్ క్యాన్సర్ ఉండని, బోన్ క్యాన్సర్ నామలో అది హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ వారాలు తిప్పించుకోను, ఒకసారి వచ్చేలా విడుదల పొందాలా. హలో, వందనాలు తల్లి, చెప్పండి. అయ్యో అమ్మ, ఇక్కడికి రామ్మ, శనివారం స్వస్థత ప్రార్థన ఉంది, రామ్మ, విడుదల వస్తుంది. ప్రభా, ప్రియ తల్లి గారి తలలో నీరంతా తగ్గిపోను కాక, అద్భుతం చేయండి. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మాయి, నేను అన్నది నువ్వంటే ఎట్లాగా? ఏమన్నా టీవీలో చూస్తున్నావా, మామూలుగా మాట్లాడుకుంటున్నామా? చెప్పండి త్వరగా. అదే బాబుకి కొంచెం మాట తప్పులు వస్తున్నాయి, బూతులు ఆడుతున్నా మంచి మాట్లాడట్లేదు. బాగా ఆడతాడు, మా బూతులు అయితే ఆడతాడు కానీ మాట్లాడు. మరి ఆ బూతుల్లో ఏదైనా భాష ఉందేమో వాడికి, చూసుకోండి శుభ్రంగా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నవరం దగ్గర. అమ్మా, ఎంత వయసు ఉంది బాబుకమ్మా? 20 సంవత్సరాలు. ఇప్పుడు కూడా బూతులు అయితే వస్తాయి కానీ వేరే మాటలు రావా? మరి ఇంక బాధ ఏంటమ్మా? స్తోత్రమునైనా ప్రియ తల్లి, బూతులైతే చక్కగా మాట్లాడుతున్నాడంట, మరి మిగతా మాటలు రావట్లేదు, వాడికి సహాయం చేయండి. మిగతా మాటలు కూడా మంచిగా రావాలి యేసునామములో. ఆమేన్. హలో, అది విచిత్రంగా ఉంది, అన్ని బూతులు కరెక్ట్గా వస్తాయండి కదా. బాబిల్ లాంటి బిడ్డకి మేలు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి గమనించండి, ఈ లైవ్లో ఎన్నో అద్భుతాలు. నోటి క్యాన్సర్లు అయితే అంతులేవండి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇక్కడ వస్తున్నాయి. ఇలాంటివి యేసు నామములో మొత్తం తగ్గిపోతున్నాయి. క్యాన్సర్లు, హెచ్ఐవీలు, పక్షవాతములు, మరి కళ్ళు కనపడకపోవటం, లేకపోతే ఇవి అసలు వైద్యానికి అందనటువంటివి, రిపోర్ట్లకు తెలవనివి ఎన్నో దేవుడు అద్భుతాలు చేసి విడుదల కలిగిస్తున్నాడు. ఆమేన్. హలో,
కనుక మీరు శనివారం స్వస్థత ప్రాంతం రండి. అలాగే మాతో కలిసి దేవుని పని చేయడానికి ఎవరైనా ఇష్టపడితే రండి, మీకు మంచి సాలరీ కూడా ఇస్తాను. మంచిగా డిగ్రీ చదువుకున్న బిడ్డలైతే ఇంకా బాగుంటుంది. మరి సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు, కెమెరాలు తీసి నడిపేవాళ్ళు అండి, మరి ఎడిటింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు మాట్లాడేవాళ్ళు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులు, దేవుని పనికి ఎంతో జనం అవసరం. మీరు ఏమి పని చేయాలని ఆశ ఉన్నారో ఇక్కడికి రండి, మీకు మంచి మేలు జరుగుతుంది, దేవుడు కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దయచేసి సేవ చేద్దామంటే సేవకులు కూడా అవకాశం ఉంది. ఫ్రీగా వద్దండి డబ్బులు, సేవకులు కూడా పైసలు ఇస్తాం. ఎంతోమంది సేవకులైనా సేవ చేయాలని ఆశ ఉన్నవాళ్ళు రండి, భార్యతో రండి. మీకు రూములు కావాలంటే రూములు కూడా ఏర్పాటు చేస్తాము. సేవ కొరకు రావాలని ఆశ కలిగిన వాడు ఏలో ఆడ లేదండి, ఎంత జనమైనా. ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. తల్లి చెప్పమ్మా. అదేదన్నా ఉంటే కదమ్మా చెప్తాను. నాకేమన్నా కలర్ రాదు కదా, ఇప్పుడు మీకేం బాగోలేదో అదే చెప్పాలి కదా. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారికి ఉన్న ఆయాసం ఏదైతే ఉందో ప్రార్థిస్తున్న అద్భుతాన్ని చేయండి. దయచేసి గమనించండి, చక్కగా చెప్పండి. మీకు మంచి దేవుడిని ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన వరం నేను మీకు ఏ కష్టమన్న నిమిషంలో సెకండ్స్లో తగ్గిస్తున్నాను కదా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. బ్రదర్ చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎప్పటి నుంచి అట్లా వచ్చింది బ్రదర్ మీకు? మీ పని మీరు చేసుకుంటారా, ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా, ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్ లార్డమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే. ఎక్కడి నుంచి? అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను, మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్, ఓకేనా? ఉన్న కాడికే ఫ్లెక్సీ పెట్టుకునేనా. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి కాలుకు బ్లడ్ సప్లై లేదు, చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు పైకి రా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అంతవరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమెన్. మంచిగా నిలబడి ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.
ఆమేన్ ఆమేన్. ఓకే ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు చప్పట్లు కొట్టండి అందరూ కూడా, చప్పట్లు కొట్టండి అందరూ, చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక నాడు కొట్టండి అందరూ కూడా, ప్రభువుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రా రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు తిరుగు. ఆమేన్. ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల నడు నొప్పి. అడుగు ఇప్పుడు నడు నొప్పి ఉందేమో అడుగు. నడుము నొప్పి ఉందా నాన్న? చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు, ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు ఎన్ని అడుగు, ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు మోకాలు వస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా నడుచుకుంటారా? నడుచుకుంటూ చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు మైకి ఉందేమో అడుగమ్మా. అడిగి ఇచ్చేస్తున్నా మైకి. లేదు నొప్పి లేదు. నొప్పి లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. దా ఎదుగు, అది కూడా తగ్గిపోతారా? ఆమేన్ ఆమేన్. చెయ్యి ఫ్రీ పెట్టు, ఫ్రీ పెట్టుకో చెయ్య. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది ఎట్లా? పని చేస్తుందా? ఇప్పుడు పని చేయలేదు అది. ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా చెయ్యి పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా? రాలే సార్. ఇది వణుకుతాను సార్. ఇది వణుకుతుందా? యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్. హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ నడు, ఇలా నడు, స్పీడ్గా నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత కిలోమీటర్ ఉంది అట్లాగా నీకు? ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు. అది వణుకుతుందా? నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా? వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పట్లు కొట్టండి. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా అంతా ఓకేనా? దిగు, కిందకి దిగు. ఏం పని చేస్తారు మీరు? నేను హై స్కూల్లో క్రాఫ్ట్ టీచర్గా పనిచేస్తా. హై స్కూల్లో ఎక్కడ? వనపర్తేనా? వనపర్తి డిస్టిక్లో. మీరు పోయిన వారము వచ్చిన. అప్పుడు ఏ పరిస్థితులు వచ్చావు తల్లి నువ్వు అసలు? ఏ పరిస్థితి? 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాఫ్, కోల్డ్. మీకా? అవును సార్. దగ్గు, జలుబు 15 సంవత్సరాల నుంచి. ఇది చిన్నదే అని చాలా మెంబర్స్ అనుకుంటారు, కానీ ఇది చిన్నది కాదు. 15 సంవత్సరాల నుంచి నాకు నిద్ర లేకుండే. అయితే రాత్రిపూట లేచి కూర్చునేదాన్ని. దగ్గుకుంటూ తుమ్ముకుంటూ చాలా సఫర్ అయ్యేదాన్ని. దీనికి పరిష్కారం ఎక్కడ లేదా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని రాత్రిపూట. ఎందుకంటే లేచి కూర్చొనే ఉంటుంటే. అయితే అయ్యగారిది యూట్యూబ్లో ఒకసారి చూసినా, ఒక వీడియో చూసినా, ఇంకా అది మళ్ళీ 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 ఇంకా అవే చూసుకుంటూ మండే ఎప్పుడు వస్తుంది, తర్వాత ట్యూస్డే ఎప్పుడు వస్తుంది, ఇట్లా ఒక్కొక్క వారం సాటర్డే ఎప్పుడు వస్తుంది అని రోజు ఎదురు చూసేదాన్ని. సాటర్డే వచ్చింది. ఆ రోజు నేను 2 అడిగిన వెళ్దామని, ఎవరు రాలేదు. ఆ రోజు నేను ఒక్కదాన్ని రావాలని అనుకున్నా, కానీ రాలేకపోయినా. నేను ఆదివారం వచ్చిన తర్వాత అయ్యగారు నన్ను చూసి మంచిగా నేను చెప్పిన ప్రతి ప్రాబ్లం గురించి ప్రార్థన చేసిండు. చేసిన తర్వాత నాకు స్వస్థత పొందుకున్నా. అప్పటి నుంచి మంచి నిద్రపోవడము, ఇంకా కాఫ్ కోల్డ్ అనేది లేదన్నమాట. మెయిన్ అంటే ఇది 15 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లము నాకు పోయిన వారం విడుదలైంది. అది కేవలము పరిశుద్ధాత్మ శక్తి అయ్యగారి ద్వారా నన్ను తాకిండని నేను నమ్మిన. ఈ వారం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామని వచ్చి ఉన్నా. అంటే 15 సంవత్సరాల బాధ ఉంది కదా, ఏమి విడుదల పొందింది? అంటే ఈ 15 సంవత్సరాలు ఏమి విడుదల పొందావు?
చాలా పెయిన్స్తో ఉండండి, బాడీ పెయిన్స్, నడుము నొప్పి మెయిన్ అంటే ఇక్కడ ఎక్కువ చాలా నొప్పి ఉండిండే. ఇట్లా అయ్యగారి ముందర నిలబడ్డ వెంటనే నేను చెప్పలే కానీ అయ్యగారే చెప్పిండు నా నొప్పి ఉన్న సంగతి, నేను పడ్డ బాధ అయ్యగారి ద్వారా దేవుడు మాట్లాడిండు. ఆ నొప్పి నుంచి కూడా నేను విడుదల పొందుకున్నా. కాబట్టి దేవునికి నిద్రపోను అని చెప్పావు కదా, ఈ వారంలో నిద్ర పట్టిందా? నిద్ర పట్టింది, మంచిగా పడుకున్నా. ఇంకొకటి కాఫ్ కోల్డ్ అనేది కూడా చాలా బెటర్ అంటే చాలా బెటర్. నిజంగా ఈ యొక్క సంవత్సరాల నుంచి నేను పడ్డ వేదన నుంచి ముఖం ఎంత ప్రశాంతంగా ఉందా? ఆ రోజు చీకటి ముఖం అండి, చీకటితో వచ్చింది ఆవిడ. నిజంగా నాకు ఎవరో మాకు తెలీదు, కానీ ఈవిడ ఫోన్లో స్పాన్సర్ చేసుకుంది. ఒకరోజు అప్పుడు మాట్లాడింది, తన పరిస్థితి ఏదో మాట్లాడింది. అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను, రమ్మంటే శనివారం అక్కడికి రాలే, ఇక్కడికి వచ్చారు, మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన సంగతి. లాస్ట్లో ఈమెను గురించి చూసినప్పుడు ఈమెకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి కాదు, ఇద్దరు మనుషులు పట్టుకున్న జారిపోతుంది. అంటే స్టెబిలిటీ అనేది కొంచెం కూడా లేదు, ఇలా జారిపోతుంది. బాడీ టోటల్గా పెయిన్స్, చాలా భయంకరంగా బాధపడుతూ ఉంది. ఇప్పుడు మరి మొత్తం మీద ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్రీ అయిపోయినాయి అమ్మ, దాదాపుగా ఫ్రీ అయిపోయినాయి. సపలు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యం, ఇది ఒంటరిగా ఉంటుంది అంటండి. ఎవరు అమ్మ నాన్న ఎవరు లేరమ్మా? నాన్న చనిపోయిండు, అమ్మ ఉంది. అమ్మ కూడా హార్ట్ పేషెంట్. నేను మా అమ్మకి చెప్పిన తర్వాత నేను కూడా వస్తా సునీత అని చెప్పింది. వచ్చిందా? రాలేదు. మీరు ఒక్కదారు వచ్చారా? నేను ఒక్కదాన్ని. విశ్వాసం అంటే ఇక మేజర్గా ఇంకేమైనా చెప్పే ఉన్నాయా? పర్వాలేదు, చెప్పు. మేజర్గా అని అంటే ఇంకేం లేవు సార్. ఓకే, కానీ చాలా ఫ్రీ అయిపోయినావా? చాలా ఫ్రీ అయిపోయింది. చాలా సమస్యలు ఉన్నట్టు. ఆమె గోల్డ్ కూడా ఒకరు తీసుకున్నారు, ఇది ఇవ్వట్లేదు. ఇద్దరు తిరిగి ఈమె మంచం నుండి లేవలేని పరిస్థితి. ఒక చర్చికి వెళ్తారు కంటిన్యూగా. ఏం చేస్తావు చర్చిలో? అంటే ఆరాధన నడిపిస్తా. చూడండి, ఇంకొకటి ఏంటంటే ఎంత చీకటి ఉందంటే, ఎంత విశ్వాసంగా ఉండి వాక్యం చదువుకుని సంఘంలో కూడా ఒక నెంబరు, మళ్ళీ ఒక ప్రత్యేకత ఉంది వీటికి. అలాంటి బిడ్డ ఈరోజు దురాత్మ చేత ఎంత భయంకరంగా శోధించబడి 15 సంవత్సరాలుగా, అంటే ఒక్క రోజు కూడా విడుదల లేదమ్మా నీకు? లేదు. ప్రైజ్ లార్డ్ తండ్రి. మరి ఇక్కడ చాలా రిలీఫ్ అయింది, స్వస్థత పొందుకున్నాను నేను ఇక్కడ వచ్చిన తర్వాత. పరిశుద్ధాత్ముడు తాగేస్తున్నాడు నీకు ధైర్యగా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. ప్రభుని కనపడదాం, చప్పట్లు కొడదాం. ఆమేన్. దేవునికి సమస్తమైన స్తుతి మహిమ ఘనతలు ఆయనకే చెల్లును. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. చేసుకుంటారా? ఎవరైనా చేయవలసిందేనా? మీ పనులు మీరే చేసుకుంటారా? ఎవరైనా చెయ్యాలా? మీరు రండి, శనివారం స్వస్థత ప్రార్థనకు రండి బ్రదర్, సరేనా? దేవుడు కార్యం చేస్తాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభా, ఈ సహోదరుడికి విడుదల కలిగించండి, ఆ రోగం ఏదైతే ఉందో అది విడిపించండి బ్రదర్. అది పారాలసిస్ కాదు, మీరు రండి, ఇక్కడికి తగ్గిపోతుంది. హలో, చెప్పండి. గన్నవరం నుంచా? సూర్యాపేట. ఏం పేరు మీ పేరు? నీ పేరే అడిగా, అందరి పేర్లు అడగల. ప్రసాద్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఇక్కడ శనివారం స్వస్థత ప్రార్థన. ప్రసాద్ రా, విడుదల పొందుతావు. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా. ఏమైందమ్మా? అమ్మా చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. నమస్తే. ప్రైజ్ లార్డ్. క్యాన్సరా? ఎంత వయసు ఉంది? పెద్ద అయినా? ఓకే.
ఎక్కడి నుంచి అచ్చా అచ్చా. మీరు లైవ్ అయ్యాక 3:30కి అయిపోద్ది లైవ్. 4-5 గంటలకు చేయండి. కొంచెం వాటర్ను ఆయిల్ దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తాను. మీరు పెట్టుకోండి బ్రదర్. పారాసిట్ ఆయిల్ను వాటర్ బాటిల్ పెట్టుకోండి బ్రదర్. పెట్టుకుంటే నేను ప్రార్థన చేస్తా. పెద్దావిడు కదా. సరే చూద్దాం బ్రదర్. ఓకేనా? దయచేసి గమనించండి. పెద్ద పెద్ద వ్యాధులు ఉన్న వాళ్ళు రండి. ఖచ్చితంగా కొంతమంది తాగిన మనుషులు వస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎంత చెప్పినా తాగటం మానరు. అలాంటి బిడ్డలు విడుదల పొందుతున్నారు. కొంతమందికి ఫిట్స్ వస్తుంది. రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. వద్దండి, ఇక్కడికి రండి ప్లీజ్ అండి. క్యాన్సర్లు అయితే ఎటువంటి క్యాన్సర్ అయినా యేసు నామములో తగ్గిపోతుంది. రండి, దేవుడు కార్యం చేస్తాడు. మా ప్రార్థన దేవుడు విని మీకు మేలు చేస్తాడు. హలో, ప్రైజ్ లార్డమ్మా. స్తోత్రం నాయన. తలలో పెయిన్ వస్తుందంటే అద్భుతం చేసా. మీరు స్వస్థత ఇవ్వండి ఇస్తున్నాము. ఆమె ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా మరి బాగా బలహీనులై ఉంటే రండి, విడుదల పొందుదరు అని ప్రభు నామంలో. మరి ఒక సాక్ష్యాన్ని చూద్దాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో ఈరోజు యేసు ఆశీర్వాదంలో జరుగుతున్న ఎన్నో అద్భుతాలు, మరి నిజంగా ఊహ కందనటువంటి క్రియలు దేవుడు చేసి ఆయన నామాన్ని మహింపరుచుకుంటున్నాడు. ఆ తండ్రికి మహిమ కలుగాక. దయచేసి లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ చాలా సంతోషకరమైన మాట. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి యేసు ఆస్త్రిపురం గుర్రం కూడా హైదరాబాద్లో మీకు కూడా మీరు కాల్ చేయొచ్చు. దయచేసి రండి. హలో, ప్రైజ్ లార్డమ్మా. చెప్పండి అమ్మా. పిల్లగాళ్ళు బాగుపడుతున్నాయి. ఏదో నా పక్క నుంచి నేను పోయినట్టు అవుతా ఉన్నాయి. స్తోత్రం నాయనా. తల్లి గారు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్ మియాపూర్ పక్కన అదేదో ఉంటుంది. దాన్ని ఎప్పటి నుంచి ఒంటరిదానివా? కుక్కరపల్లి దాటినాక హైదరాబాద్. అది తెలుసులే. మీరు శనివారం గట్ట వస్తే రండి. స్తోత్రం తండ్రి. శనివారం వస్తాము. ఎక్కడికి రావాలా? ఇక్కడ హౌసింగ్ బోర్డు మాది. నీ అడ్రస్ చెప్తున్నా. మా అడ్రస్ ఎంటలేదు. నీకు ఏం చెప్పాలా? ప్రభువా నీ స్తోత్రాలు. ఈ బిడ్డని సైతాన్లు వచ్చి శోధిస్తున్నాయంటే అద్భుతం చేయండి, విడిపించండి చేస్తున్నాము. ఆమె ఆ జనాలు వెళ్ళిపోతున్నారు అనుకుని కొంతమంది చెడుగా అనుకుంటారు. అట్లా పోయిన ఇక్కడ తగ్గితే పాస్టల్ దగ్గరికి వెళ్ళినా తగ్గనవే, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గనవే. ఆఖరికి మరి కొన్ని ఆయుర్వేదాన్ని కనుక రండి అంతే. హలో, స్తోత్రం ప్రియ తల్లిని గారిని బట్టి ప్రార్థన అవుతుంది. మెత్తగా అవటానికి సహాయం చేస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డయ్యా. బాగున్నాను. మీరెవరు? మాది ఖమ్మం దగ్గర అండి. టీపీలో వస్తుంటే ఒక గడ్డాలుగా ఉంటుంది పక్కన. ఇప్పుడు టీవీలో చూసి ఫోన్ నెంబర్ వేసుకున్నాను. గడ్డ ఉంది ఒక. ఇప్పుడు బిడ్డలను పట్టుకుని రండి, తీసుకురండి. దేవుడు కార్యం చేస్తాడు, మేలు చేస్తాడు. ఏ శోధనలు ఉన్నా తొలగిపోతాయి. మరి అది దురాత్మలైనా ఇంకా 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 ఏదైనా సరే యేసు నామములో తొలగిపోతాయి. కనుక రండి, విడుదల పొందండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన మరి ప్రతి శనివారం జరుగుతుంది. రండి. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. పావని అండి. క్యాన్సర్ వచ్చింది. కీమో పెట్టడానికని వరంగల్ తీసుకెళ్లారు. అమ్మా ఏం అవసరం లేదమ్మా. టీవీ చూస్తున్నారు కదా, రావచ్చు కదా తీసుకుని. ఎందుకమ్మా ఎంత చెప్తున్నారు? సరేనా? మీరు హైదరాబాద్లో ఎక్కడ దిగినా గుర్రం కూడా అని చెప్తే మెయిన్ రోడ్లో ఒకటే బస్సు ఉంటుంది, 279 కానీ 277 కానీ. ఆ బస్సులు ఎక్కితే మన చర్చి ముందే, మన చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరిని అడగక్కర్లేదు. ఆ ఫోన్ నెంబర్లు ఉంటాయి, రాసుకోండి. అడిగితే చెప్తారు. ఇక అంతే.
మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఎవరిని అడిగేదేం లేదు. హైదరాబాద్లో ఎక్కడ దిగినా ఎమ్లివాన్ నుంచి ఉన్నది, తర్వాత కోటి నుంచి ఉన్నది, జేబీఎస్ నుంచి ఉన్నాయి, ఒకటే బస్సు 277 కానీ 279 గుర్రం కూడా అనండి అంతే. హైదరాబాద్లో ఎక్కడ వేసు ఆశ్రమం గుర్రం కూడా అంటే హైదరాబాద్ అందరికీ తెలుసుగా లేదు. ఎందుకంటే శనివారం ఎంతో జనం హైదరాబాద్ సిటీకి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల కూడా వస్తారు కనుక డైరెక్ట్ వస్తారు. లేదు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ గుర్రం కూడా అంటే చాలు మన లొకేషన్లో వచ్చేస్తుంది. మరి ఆ యొక్క దేవుని కృప, అది దేవుని కృప. ప్రైజ్ లార్డ్. క్యాన్సర్లతోటి అలాగే రకరకాల వ్యాధులు, దురాత్మలు, చేతబడులతో బాధపడుతున్నకి ఇది మంచి అవకాశం. వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. మీరు ఆ ఒక్క మాటే కదా, నా మాటే మీ మాటగా చెప్పండి. చనిపోయే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే బతుకుతారు, వెళ్ళండి అని చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి అయ్యా. స్తోత్రము నాయన. అమృతరావు గారికి ఉన్న బలహీనతలు తొలగించండి, పరిపూర్ణమైన విడుదల స్వస్థతనివ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. సువార్తమ్మ ఎం, పశ్చిమ గోదావరి జిల్లా. 8 సంవత్సరాల నుండి కీళ్ళ వాతము. అమ్మ ఎం సువార్తమ్మ, నేనండి సార్. ఏమైంది నీకు? కీళ్ళ నొప్పులండి. త్వరగా పైకి వచ్చి ఆమెను పైకి తీసుకురండి. ఆమెన్. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం పేరు? ఏంటి? సౌండ్ తగ్గించుకోవాలి. సువార్త. 8 సంవత్సరాలు ఎట్లా అయిపోయి? 8 సంవత్సరాలు బట్టండి. 8 సంవత్సరాలు. ఇవన్నీ నొప్పులు ఉన్నట్టు ఉన్నాయిగా మొత్తం కీళ్ళు. అసలు ఏం పని చేయండి, అసలు చేతులు పెగ్గెత్తు. మా కాళ్ళు అసలు ఏం పని చేయండి. ఓకేనా? ఏంటి అన్నిటికీ ఆయి కాదు, ఇక్కడ నొప్పులుగా ఉన్నాయండి. ఇంకా ఉన్నాయా? మా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు నడుచుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే నడవగలుగుతున్నావా? ఇప్పుడు అసలు నడవలేకపోయావు కదా. ఏ ఊరి మీది? మాది కోడేరండి, పాలకొల దగ్గరండి, ఆసంట కోడేరండి. ఇక్కడ ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని? టీవీలో రోజు చూస్తానండి. రోజు చూస్తావా? అంతకుముందు నెలలో వచ్చామండి. ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చామండి. ఓకే. ఇక్కడికి వస్తే స్వాతంత్రం చేసుకుంటామో తెలియదండి. 2 ఏళ్ళు ఇక్కడ ఉందా నిప్పు ఉంది ఇక్కడ? ఈ మక్కలన్నీ అన్ని బాధలండి. ఎవరెవరు వచ్చారు ఇక్కడ ఇప్పుడు? మా పాప, మా ఎల్లుడు తీసుకొచ్చారండి. మీ ఎల్లుడి అక్కడ ఉన్నారండి. నువ్వు బాగానే ఉన్నావు. మీ కూతురు ఇట్లా పెడుతుంది ముఖం. ముఖమే వెళ్ళుకుంటుందా లేకపోతే అలా పెట్టి ముఖమే వెళ్ళుకుంటుందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఫస్ట్ టైము ఎవరు లేవతీస్తారా అని చూసావు కదా. సెకండ్ టైం సపోర్ట్ చేయమన్నావు, ఇప్పుడు స్వయంగా లేచింది. చప్పట్లు కొట్టండి. ఇక చేతుల పైకెత్తి పరుగులెట్టాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఏమైంది? ఏంటో చెప్తున్నప్పుడు చెప్పు. కొంచెం భయమండి. ఇట్లా లేపుకో. ఇప్పుడు అల్లుడి అయ్యగారు అక్కడ ఉన్నారండి. నీకు దేవుడు ఏం స్వస్థత కలిగించు అది చెప్పు. నాకు బాగా నొప్పులుగా ఉండేయండి. దేవుడు కృప వల్ల తగ్గినండి. దేవునికే వందనాలు. ఎన్ని సంవత్సరాలు ఇది? అప్పుడే 8 సంవత్సరాలు బట్టి ఉన్నాయండి నాకు. 8 సంవత్సరాలు బట్టి ఉన్నాయండి. హాస్పిటల్కి వెళ్తావా? ప్రతి హాస్పిటల్ తిరిగానండి. ప్రతి హాస్పిటల్ తిరిగానండి. ఎక్కడ కూడా అసలే నయం లేదండి. మందులు వేసుకున్నా కాసేపు కొంచెం బాగుంటుందండి, లేకపోతే మళ్ళీ ఎప్పుడు మామూలుగానే ఉంటుందండి.
మా కూర్చుని లేగలేదండి, కింద కూర్చోవాలండి, లేక పైకి లేగలేనండి. ఎంతమంది ఆ కుర్చీ మీద కూర్చొని ఉంటారండి అలాగా ఇంటికాడ? ఇంటికాడ. ఎంతమంది పిల్లలు పుట్టారు మీకు? నాకు 4 పిల్లలండి, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలండి. ఈమె ఎన్నో మనిషి? 2 పాపండి. అందరూ వచ్చారా? అమ్మకు వచ్చారా? రాలేదండి, పెద్దబాబు చనిపోరండి. పెద్దబాబు చనిపోరండి, పెద్ద అబ్బాయి చనిపోయారు. హార్ట్ అటాక్ చనిపోరండి. అప్పుడు కంచి బాగా ఇలాగా బలహీనత సరే, మోకాళ్ళు నొప్పులు అన్నావు కదా, ఉన్నాయి? ఎప్పుడు చూసుకెట్లా, ఇలా చూసుకెట్లా లేపుకో. ఆమె కొంచెం ఉన్నాయండి. 8 సంవత్సరాలు. ఇన్ఫెక్షన్ కూడా ఉన్నదండి. ఇన్ఫెక్షన్ అర్థమైంది. మీ ఆయన ఏం పని చేస్తాడు? వ్యవసాయం పని చేస్తారండి. వ్యవసాయం పని చేస్తారండి. నిద్ర తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ తగ్గిపోతాయి. పట్టుకోండి అమ్మా. యేసయ్య ఈ సహోదరిని దర్శించండి. ఈమెలో ఉన్న బలహీనతలు, రోగాలు ఏదైతే ఉన్నాయో అన్నీ తొలగించండి. ఆ బిడ్డ టీవీలో చూసి ఎంతో ఆశతో దైవజనులు ప్రార్థన చేస్తే నాకు మేలు జరుగుతుందని ఆశతో వచ్చింది. యేసునామములో ఆ బిడ్డకి స్వస్థత వచ్చింది. ఆమేన్. అమ్మా ఫ్రీగా ఒకసారి నడుచుకో, చేతుల పైకెత్తి నడుచుకో. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. బాబా 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 బాబా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు నీ పేరు? ఓకేనా? సంతోషం ఉందా? ఇది ఇక్కడ నీళ్ళు కొడతాం, ఇక్కడ కొట్టుకో నీళ్ళు. కొట్టు. ఆమేన్. హాస్పిటల్ నడు, మళ్ళీ సార్ నడుచు చూడు. చప్పట్లు కొట్టి అందరూ పరుగుల మీద నడుచుంది చూడండి. ఇప్పుడు రా, ముఖం మార్చు. ఆమె నీ దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుంది? ఆగండి, ఎవరి దగ్గర ఉంటుంది ఆవిడ? నా దగ్గరికి ఉంటుంది. ఇవిడికి మాటలు రావే. మా మొగుడి మీద అయితే వేసుకు పడిపోతాం. ఓటం చూస్తే అట్లాగే ఉంది. చెప్పు, ఎట్లా ఉంది ఇప్పుడు మీ అమ్మ? చాలా బాగుంది. చాలా బాగుందంటే ఏంటి? ఏదన్నా చెప్పండి అమ్మా. అసలు అలా నడిచేది కాదండి. అసలు మంచం మీద దిగింది కాదండి. ఎన్ని సంవత్సరాలు బట్టి? 8 సంవత్సరాల నుంచి. నువ్వే చూస్తావా? ఎవరైనా చూస్తారా? అక్క నేను చూస్తాను. చూస్తారా? ఇప్పుడు మీ అమ్మని చూస్తే నీకేమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.